హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ కృష్ణాష్టమి ఊరికెళ్ళి వచ్చాము. ఈ కృష్ణాష్టమి అంటే ఆర్వీని అయితే రెడీ చేయాలి కదా, కృష్ణుని వేషం. కృష్ణుడు కానీ గోపిక కానీ ఈ ఇయర్ ఇంకా వేయలేనేమో అనుకున్నాను. లాస్ట్ మినిట్లో ఇంకా వేయాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఎందుకంటే కింద సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇంకెందుకు మనసు ఆగుతుంది, వేసింటే బాగుండు అనే లోటు అయితే ఉందన్నమాట. అందుకోసమే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు కూడా బ్లింకిట్లో ఏదో డ్రెస్ ఆర్డర్ చేశాను అనమాట కృష్ణుడిది. సో లేకపోతే అసలుకి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చాం కానీ ఇంకా టైర్డ్ అయిపోయామన్నమాట. అందుకోసం ఏం చేద్దాంలే అనుకున్నాం. కాలింగ్ బెల్. సో ఆర్డర్ వచ్చిందనమాట. ఇప్పుడు జస్ట్ 15 మినిట్స్లో 10 మినిట్స్లో ఇక్కడ ఆర్డర్ చేసామన్నమాట. సో కిందంతా జరుగుతూ ఉంది, సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 10 మినిట్స్లో త్వరగా రాపో అని చెప్పేసి అన్నారనమాట. సో నేను కూడా ఊరు వెళ్ళాను కాబట్టి నాకు కూడా తెలియదు. సో మెసేజ్ చేయడం మర్చిపోయారంట గ్రూప్లో. మేము ఇక్కడికి వచ్చి ఒక గ్రూప్లో ఉన్నాను, ఇంకొక గ్రూప్లో యాడ్ చేయలేదన్నమాట. సో మర్చిపోయారంట. సో ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఇంకా బ్లింకిట్లో ఏదో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేసేసాను అనమాట కృష్ణుడిది. ఇప్పుడు ఆర్వీ పాపకి లాస్ట్ ఇయర్ తీసుకున్నవి ఉన్నాయి. సో ఇంకా వేసేద్దాం కృష్ణుడి వేషమే అనుకున్నా. ఇలా లాస్ట్ మూమెంట్లో వేస్తే అదొక టెన్షన్గా, సో సెట్ అవుతుందా లేదా అనే టెన్షన్ ఉంటుంది కదా. కానీ బ్లింకిట్లో త్వరగా వచ్చేస్తుంది అని చెప్పేసి చూపిస్తే బ్లింకిట్లో ఆర్డర్ చేశాను అనమాట. ఫైనల్గా వచ్చేసింది. బ్లింకిట్లో ఆర్డర్ చేశాను అనమాట. ఫైనల్గా కృష్ణుడి వేషం వేసేస్తున్నా. ఈసారి మిస్ అవుతారేమో అనుకున్నాను కానీ సో ఏదో ఒకటి కృష్ణ వేషం వేసేదానికి ఇంకా బ్లింకిట్ ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చి బాగా ఇలా మనం ఏమి ఫీల్ కాకుండా ఏదో ఒకటి ఆర్డర్ చేసేసాను అనమాట. బాగుంది నా కాటన్. ఇప్పుడు డ్రెస్ అయితే వేసేస్తా. ఆర్వీని రెడీ చేసి మరి చూపిస్తాను మిమ్మల్ని. ఆర్వీ పాపని రెడీ చేసేసా. చిన్ని కృష్ణుడు రెడీ అయిపోయాడు. సో ఇదే అనమాట డ్రెస్ ఆర్డర్ చేసింది. సో బ్లింకిట్లో చేసాం కాబట్టి అంత త్వరగా నేను వేయగలిగా, లేకపోతే అసలుకి ఏం వేయాలో అర్థం కాలేదనమాట. గోపిక కూడా ఇంకా ఒక లెహంగా ఉండింది కానీ అది ఆల్రెడీ యూజ్ చేసేసాను అనమాట. నాకు వేయాలనిపించలేదు. సో ఫైనల్గా ఇంకా బ్లింకిట్ గుర్తొచ్చేసి మా హస్బెండ్కి బ్లింకిట్లో చేసేసాను అనమాట. ఉన్నాయి వస్తాయని జస్ట్ ఒక 5 మినిట్స్లో వచ్చేసింది. సో ఆర్వీని కూడా రెడీ చేసేసాను అనమాట సింపుల్గా. సో ఏదో ఒకటి కృష్ణ వేషం అయితే వేసేసా. సో రండి అక్కడ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చూపిస్తాం. ఇక్కడ అంతా రెడీ చేసేసారనమాట. మేము జస్ట్ అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా అంతా డెకరేషన్ చేసి ఇంకా ఉంటే అయ్యో నేను వేసింటే బాగుండేది అనిపించింది. కానీ ఇంక ఏం వేద్దాం ఇప్పుడుకి ఏమొస్తుంది అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళి తీసుకొని రావాలని అంత ఓపిక కూడా లేకపోయింది. వద్దులే అనుకున్నాను. కానీ ఇంకా మా హస్బెండ్ అలా జిమ్కి వెళ్ళారు. నేనైతే ఇక్కడ చూస్తూ ఉన్నాను కానీ ఇంకా అంత ఐడియా రాలేదనమాట. ఇంకా మా హస్బెండ్కి అప్పటి నుంచి చూస్తూ ఉన్నావు ఎంతసేపు వస్తుంది అని చెప్పేసి బ్లింకిట్లో ఆర్డర్ చేశారు. లేకపోతే ఈ ఇయర్ అసలు మిస్ అయ్యేదనమాట. ఇంకా మా హస్బెండ్ వల్లే బ్లింకిట్ గుర్తొచ్చింది, ఆర్డర్ చేసేసారనమాట. సో ఇక్కడ పూజ అయితే జరుగుతుందన్నమాట కృష్ణుడికి. సో ఇక్కడ పూజలు బాగా చేస్తారనమాట. సహస్రనామం, లలిత సహస్రనామం అలా ఫ్రైడే అలా అన్నీ మీటప్ అవుతూ ఉంటారనమాట అందరూ కలిసి. సో ఇక్కడ ఇంకా కృష్ణుడి సెలబ్రేషన్స్ కూడా చేయాలి అని చెప్పేసి ముందు రోజే అనుకున్నారంట. సో నెక్స్ట్ డే ఇలా సింపుల్గా చేశారనమాట అందరూ కలిసి. ఇలా లాస్ట్ మినిట్లో మిస్ కాకుండా వేసి ఫొటోస్ తీసుకుంటే అదొక హ్యాపీనెస్. సో నేను ఇదే ఫస్ట్ టైం ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. సో హ్యాపీ అనిపించింది. సో అన్ఎక్స్పెక్టెడ్ నేను వేయొద్దు అనుకున్నాను. సో వేయాలని అయితే అనుకున్నాను కానీ ఇంకా ఊరికెళ్ళి అక్కడ వేయలేకపోయాను. అంటే ముందు రోజన్నా వేసి తీసింటే బాగుండేది అనిపించింది. కానీ ఇంకా నెక్స్ట్ డే ఆ రోజే వచ్చేసాం కదా, ఇంకా నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేకపోయింది అనమాట. ఇంకా వెయ్యాలి అనే ఇంట్రెస్ట్ కూడా లేకుండింది. ఎందుకంటే ఇంకా అన్నీ తీసుకొని రావాలి బయటికి వెళ్ళి అని చెప్పేసి ఇంకా వద్దులే అనుకున్నాను. ఫైనల్గా ఇంకా వీళ్ళు ఇక్కడ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయడం వల్ల ఇంకా మా హస్బెండ్ కూడా బ్లింకిట్ గుర్తు రావడం, వెంటనే ఒక 5 మినిట్స్లో ఆర్డర్ వచ్చేయడం, అందువల్ల ఆర్వీ పాపకి మేము కృష్ణుడి వేషం వేసి అలా ఫొటోస్ అయితే తీసుకోగలిగాం అనమాట. సో మిస్ కాకుండా ఇది సెకండ్ కృష్ణాష్టమి ఆర్వీకి. సో ఫస్ట్ 1 మంత్ ఒక 15-20 డేస్కే అప్పుడు కృష్ణాష్టమి వచ్చిందనమాట. ఆ వీడియో కూడా సెండ్ చేశాను, ఒకసారి చూడండి. ఇంకా ఇలా జరిగాయి అనమాట సింపుల్గా. ఇంకా అక్కడ ప్రసాదాలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీసుకొస్తారనమాట. ఇలా అందరూ కలిసి అయినాయి అనమాట ప్రసాదాలు. సో ఫైనల్గా నేను లాస్ట్ మినిట్ కాబట్టి నేనైతే ఏం తీసుకొని వెళ్ళలేదు ప్రసాదం. ఇలా అనుకోకుండా కృష్ణుడి వేషం సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందనమాట ఆర్వీ పాపది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.